భూమి, శరత్చంద్ర ఇద్దరు గుమ్మం బయట మాట్లాడుకుంటూ ఉంటే అపూర్వ, నక్షత్ర తొంగి చూస్తూ వింటూ ఉంటారు. అమ్మని చంపింది అపూర్వేనన్న నిజం మీకు తెలిస్తే మీరు ఏమైపోతారోనని నేను చాలా భయపడ్డాను నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది. నా ప్రాణమైన శోభని పొట్టన పెట్టుకున్నది ఎవరైనా సరే నేను వదలను భూమి అని శరత్చంద్ర భూమితో చెప్తూ ఉంటాడు. అది అపూర్వ అయినా సరే, ఇంకెవరైనా సరే అని, "నువ్వు నా బంగారు తల్లివి, నువ్వు నా బంగారు కూతురివి" అంటూ శరత్చంద్ర భూమిని గుండెలపై పడుకోబెట్టుకొని చాలా సంతోషంగా ఓదారుస్తూ ఉంటాడు. అపూర్వ ఇదంతా మండిపడుతూ చూస్తూ ఉంటుంది. ఆ తండ్రి కూతుర్లిద్దరూ కలిసిపోయారు. ఇక నువ్వు నేను పరాయి వాళ్ళం అన్నంటే కదా మమ్మీ అని నక్షత్ర టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, "అంత తేలిగ్గా ఎలా కలవనిస్తానే నేను" అని అపూర్వ అంటుంది. "ఇంకేముంది మమ్మీ, అంతా అయిపోయింది కదా! నువ్వేం చేయగలవు చెప్పు" అని నక్షత్ర అంటే, "రేపు అఫిలియేషన్ కోసం సుధా చంద్ర ముందు ఆ గగన్ గాడు, ఈ భూమి ఇద్దరూ కలిపి డ్యాన్స్ చేస్తారు కదా! ఆ అఫిలియేషన్ రాకుండా చేస్తా. ఆ స్టేజ్ మీద చప్పట్లు వినిపించవు. అవమానంతో గుండెలు పగిలే శబ్దాలు వినిపిస్తాయి. తండ్రి కూతుర్ల మధ్య పెరుగుతున్న ప్రేమకు కూడా శాశ్వతంగా శుభం కార్డు వేస్తాను" అని అపూర్వ చెప్తుంటే, "ఏం చేస్తున్నావు మమ్మీ" అని నక్షత్ర చాలా సంతోషంగా పైశాచికంగా అడుగుతూ ఉంటుంది. అప్పుడే అపూర్వ ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. "సూపర్ మమ్మీ, సూపర్ నీ ప్లాన్" అని అపూర్వని నక్షత్ర పొగుడుతూ ఉంటుంది. ఇక్కడేమో "బాధపడకు భూమి" అంటూ శరత్చంద్ర భూమిని దగ్గరికి తీసుకొని చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు.